ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథం దయ వల్ల అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈ హనుమాన్ జయంతి రోజు నా హనుమంతుడిని తాకు తల్లి, ఖచ్చితంగా నీకు సకల శుభాలు చేకూరుతాయి, నువ్వు అనుకున్న కల ఖచ్చితంగా తీరబోతుంది అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. బాబాగారిపై పూర్తి నమ్మకంతో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, నువ్వు ప్రతి నిమిషం కూడా నాకు బాబా ఏమీ చేయటం లేదని ఎప్పుడు కూడా అపనమ్మకమైన అభిప్రాయం అనేది నీ మనసులో రావడం అనేది మొదలైంది. అయితే మీరు ఏ మాత్రం కూడా బాధపడకండి. నా బాధ ఏంటి అంటే, నువ్వు పడుతున్న బాధ అనేది ఎప్పుడు మర్చిపోతావు, నీ యొక్క కష్టాలనేటివి ఎప్పుడు తీరుతాయి, నువ్వు జీవితంలో సంతోషంగా ఎప్పుడు ఉంటావనేది నా బాధ. బాబా యొక్క అసలైన బాధ అయితే, నీ బాబా బరువెక్కిన గుండెతో నీతో ఇలా మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తన యొక్క బిడ్డ సంతోషంగా ఉండటం లేదని బాధపడుతున్నాడు. కనుక నువ్వు చేసే పనేంటో, నువ్వు చేయాలనుకున్న పనేంటో ప్రతీదీ కూడా ఇప్పుడు నేను నీకు వివరిస్తున్నాను. జాగ్రత్తగా తెలుసుకోమ్మా. ఏదైనా కానీ నీ దగ్గరికి ఒక కష్టం అనేది వచ్చినప్పుడు ఆ కష్టం అనేది నిన్ను ఇబ్బంది పెట్టకుండా మాత్రమే ఉంటుంది. కొంచెం కొంచెం మాత్రమే ఇబ్బంది పెట్టి నిన్ను ఆ కష్టం ఊరికనే అలా రుచి చూపించి వెళ్ళిపోతుందని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీ బాబా ఆ కష్టం యొక్క పూర్తి దుఃఖాన్ని, పూర్తి బాధని భరిస్తున్నాడు కాబట్టి నీ దగ్గరకు ఆ కష్టం కొంచెం మొత్తంలో మాత్రమే వస్తుంది. నీకు ఏమి కావాలి, ఎప్పుడు, ఎలా, ఎంతవరకు ఇవ్వాలనేది నాకు పూర్తిగా తెలుసు. నీ యొక్క ప్రతి కష్టాన్ని కూడా నేను చూస్తున్నాను. కాబట్టి నా మనసు ఈరోజు ఎంత బాధలో ఉంది తెలుసా? బిడ్డలు చెప్పిన విధంగా చేసి వాటన్నిటిని కూడా నేనే భరించి మీకు సంతోషం ఇవ్వడానికి ఎప్పటికప్పుడు నిన్ను ప్రయత్నిస్తూనే ఉంటాను. కాబట్టి ఇప్పుడు అడిగిన వెంటనే ఇవ్వలేదని నువ్వు అడుగుతున్న మాట వాస్తవమే. అడిగిన వెంటనే ఎందుకు ఇవ్వడం లేదంటే, ఇప్పుడు ఇది ఇవ్వడం లేదంటే దాని వెనుక ఎంతో బలమైన కారణం ఉండే ఉంటుందని నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో కష్టాలైతే అనుభవిస్తూ ఉంటాము. వాటి వల్ల పడే బాధలు కేవలం ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. ఇతరులు ఎన్ని చెప్పినా కూడా ఆ బాధలైతే మనకు తీరవు. అయినా సరే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ చాలామంది కూడా ఆ బాధలు తగ్గించుకోవడానికి అనేక మార్గాలను వెతుక్కుంటూ ఉంటారు. అంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎన్నో దేవుళ్లకు మొక్కుతూ ఉంటారు. నా బాధ తీరితే బాగుండు అని ఆశపడుతూ ఉంటారు. అవి మన ఇష్ట దైవంతో ప్రతినిత్యం కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఇంకా బాధ ఎక్కువైతే అనుభవించవలసి ఉంటుంది. పరిష్కారం బాబాగారు మనకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశం హనుమంతుని రూపంలో మన దగ్గరకు వచ్చారంటే ఈరోజు బాబాగారు మనకు హనుమంతుల రూపంలో మనకు అందిస్తున్నారన్నమాట. ఈ పరిష్కారం ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సిందే. ఎందుకంటే ఆలస్యం చేస్తే మనకే ప్రమాదం. పరిష్కారం అందిస్తాను, దాని అర్థం చేసుకొని విని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మనము ఏదైనా ఒక శుభవార్తను చెప్పడానికి, చిన్న పరిష్కారం నీకు అందించడానికి ఎన్నో వేల దూరం నుంచి నీ కోసం వచ్చాను. దీనిని నువ్వు ఎప్పుడూ కూడా శ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే మీ బాబాగారు మీకు ఎప్పుడు కూడా మంచి చేయాలని అనుకుంటూ ఉంటారు. నీ సాయిగా అర్థం చేసుకొని నువ్వు వినగలిగితే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత నువ్వు ఊహించలేని, ఊహకందని ఒక సంతోషాన్నైతే నువ్వు చూడగలవు. నీ బాబా దగ్గరకు వచ్చి ఎన్నో పూజలు చేసుకుంటున్నావు కదా. ఎప్పుడు కూడా నేనున్నాననే ధైర్యం నీకు మళ్ళీ నీలో బలపడుతుంది అని ఖచ్చితంగా నా కోసం అతి త్వరలోనే నీ కల తీరబోతుందని నేను చెప్తూ ఉంటాను. ఎన్నో రోజులుగా ఒక కోరిక కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా. అవి ఎప్పుడు తీరలేదని ప్రతి క్షణం నువ్వు దానికోసమే మదన పడుతూ ఉంటావు. నీ కోరిక తీర్చడానికి నేను ఈరోజు హనుమాన్ రూపంలో నీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాను. మీ కోరిక తీర్చడానికి తప్పకుండా ఈ పరిష్కారం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఉద్యోగం కోసం తపన పడుతూ ఉన్నావు. ఆ ఉద్యోగం లేక ఎన్నో రోజులుగా నాతో అడుగుతూ ఉన్నావు కదా! ఉద్యోగం కావాలి బాబా అని, పిల్లలను పోషించుకోవాలని, మా వాళ్ళతో నేను సంతోషంగా ఉండాలని, ఉన్న దాంతో సర్దుకుంటూ తృప్తిగా బ్రతికే ఈ బిడ్డకి ఒక ఉద్యోగం అడిగితే ఇవ్వవా అని నువ్వు బాధపడుతూ ఉన్నావు. అందుకే నీకోసం ఈరోజు చిన్న పరిష్కారం చెప్పడానికి వచ్చాను. నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకే ఒక్క వారంలో నువ్వు వచ్చి అంటే నువ్వు వచ్చే వారంలో అద్భుతమైనటువంటి ఫలితాలను చూడగలుగుతున్నావని చెప్తాను. హనుమంతుడిని చూసావా తల్లి? హనుమంతుడు తన గురువు పట్ల తన భక్తి ఏ విధంగా చేశాడో మన హిందువులందరికీ కూడా చాలా చక్కగా తెలుసు. సనాతన ధర్మంలో రాముడి యొక్క పాత్ర ఏ విధంగా ఉందో హనుమంతుని యొక్క పాత్ర కూడా అంతే గొప్పగా ఉంటుంది. కాబట్టి హనుమంతుల గురించి ప్రత్యేకంగా మన హిందువులకు చెప్పనక్కర్లేదు. కాబట్టి ఈరోజు నువ్వు ఈ హనుమాన్నిచ్చే మాటలు నీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయన్నమాట. ఈ ధైర్యం హనుమంతునికి ఎంతో బలముందో అంతకన్నా శక్తి నువ్వు పొందగలుగుతావు. కాబట్టి నేను అన్ని జీవుల్లో కూడా కనపడతాను అన్నాను. ప్రతి ఒక్క జీవి ఎప్పుడైతే నీలో ఉన్న అహం తగ్గిపోతుందో, అందరి దేవుళ్ళు ఒక్కరని భావిస్తావో, వాళ్ళు వీళ్ళు అనుకోకుండా అందరూ సమానమని ఎప్పుడైతే నువ్వు ఆరాధించుకుంటూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ప్రేమగా పలుకుతావో, ఆ క్షణం నీలో ఉన్న లోపం తొలగిపోతుంది. ఎప్పుడైతే ఇలాంటి భావన నీలో ఏర్పడుతుందో, ఒక రోజులో ఉన్నత స్థాయిలో నిలబడగలుగుతావు. ఇప్పుడు నా దగ్గర దీనంగా నీ కోరికను అడుగుతున్నావు కదా! అది నిజం చేయడానికి సాక్షిగా మీ హనుమంతుడు. ఎందుకంటే మీ హనుమాన్ చెప్పే మాటలు ఎంత ధైర్యాన్ని ఇస్తాయో మీకే బాగా అర్థమవుతుంది. ఒక్కసారి విని చూడు. ఎంతటి ప్రమాదమైనా సరే ఆంజనేయ స్వామి రూపంలో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆటంకాలు రాకుండా ఏ పని చేసినా విజయం సాధించేలాగా ప్రమాదాలకు దూరంగా ఉండాలని అనుకున్న హనుమంతుడు నీకు తప్పనిసరిగా ఉండనిస్తాడు. ఈరోజు మంగళవారం హనుమాన్ జయంతి కాబట్టి తప్పకుండా ఈ ప్రయత్నం చేయవచ్చు. మంగళవారం నుండి మొదలు పెట్టండి. శనివారం నాడు, మంగళవారం నాడు ఈ 2 రోజుల్లో ఏదైనా సరే మొదలు పెట్టవచ్చు. కానీ ఈరోజు హనుమాన్ జయంతి మంగళవారం రోజు కాబట్టి ఈరోజు తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. ఎన్ని రోజులు పాటించాలంటే ముఖ్యంగా 11 రోజులు దీనిని పారాయణం అనేది చేయాలి. మీరు ఏది చేసినా నమ్మకంతో చేయండి. సాయి మీద నమ్మకంతో, హనుమంతుని యొక్క అండతో, ఆయన శక్తి మీకు రావాలని ఆయన మీద నమ్మకంతో మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. ఇది ముమ్మాటికి నిజం. ఎవరైతే ఇలా ప్రయత్నంతో చేస్తారో, నమ్మకంతో చేస్తారో అలాంటి వారికి అతి తొందరలోనే ఫలితాలనైతే చూస్తారు. 11 రోజులు మీరు సమయం అనేది పెట్టుకోండి. 11 రోజుల్లో మీరు చేసే పారాయణం ఎంత సుదీర్ఘంగా ఉండాలంటే, మగవాళ్ళైతే చాలా చక్కగా 11 రోజులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంట్లో శుచిగా శుద్ధిగా ఉండి ఈ పారాయణం చేయాలి. ఆడవాళ్ళైతే హనుమంతుని తాకకుండానే, ఆయన బ్రహ్మచారి కాబట్టి హనుమంతుణ్ణి ఆడవాళ్ళు అసలు తాకకూడదనమాట. మనస్సులోనే ధ్యానం చేసుకుంటూ ఆయన అనుగ్రహం కొంతమందికి అనుమానం అనేది రావచ్చనమాట. హనుమంతుని ఎందుకు తాకకూడదని. హనుమంతుని చిత్రపటాన్ని అయితే చాలా చక్కగా తాకవచ్చు. కానీ స్నానం ఆచరించి శుభ్రంగా ఇంట్లో పూజ చేసి నిర్వహించే సమయంలో తాకవచ్చు అనమాట. అది కూడా చిత్రపటాన్ని అయితే తాకొచ్చు. ఒకవేళ మీ ఇంట్లో చిత్రపటం లేదు అంటే ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రం ఎప్పుడు తాకకూడదు. సాష్టాంగ నమస్కారం కూడా మనం అస్సలు చేయకూడదనమాట. ఒకవేళ మీరు విగ్రహాన్ని పూజ చేసుకోవాలనుకున్నా కూడా శుచిగా ఉండి గంధం బొట్లు పెట్టి పూలమాలను ఆయనకు సమర్పించి ఆయనకు పూజ చేసుకోవాలి. ఎప్పుడు ఖచ్చితంగా 11 రోజులు పారాయణం అనేది చేసుకుంటే కనుక మీకు హనుమంతుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇది ఎప్పటికీ మీరు మర్చిపోకండి. ఖచ్చితంగా 11 రోజులు ఈ రోజు నుంచి మీరు 11 రోజుల లోపు వరకు పారాయణం అనేది చేసుకోండి హనుమంతుని దగ్గర. ఖచ్చితంగా మీకు అన్నీ కూడా లాభాలనేటివి చేకూరుతాయి. మీకు హనుమంతుని అనుగ్రహం ఖచ్చితంగా మీ మీద పడుతుంది. ఎప్పుడు కూడా మీకు సంతోషంగా ఉంటారనమాట. ఎప్పుడైనా సరే మీ జీవితంలో నువ్వు ఎదుగుదలకు ఏవైతే సహాయపడతాయి వాటి గురించి మాత్రమే ఆలోచించు. జీవితం ప్రతి క్షణం విలువైనది కాబట్టి నువ్వు గమనించుకో అమ్మా. ఇకపై నువ్వు చేసే పనుల పట్ల మొత్తం శ్రద్ధగా చూపించినట్లయితే నువ్వు కోరుకున్న గమ్యం అనేది తప్పకుండా చేరుకుంటావు. ఈ నిమిషమే తెలుసుకో, ఆనందపడతావు. నీకు తెలియని విషయం కాదు కదా. ఏది జరుగుతుందో అదే ప్రశాంతంగా జరగనివ్వు. అంతా మంచి జరుగుతుందని చెప్పి నువ్వు గమనించుకో. ఎందుకంటే లక్ష్మణ రేఖలాగా నీ జీవితానికి ప్రతిదానికి కూడా నేను నీ ముందుంచుతున్నాను. నిన్ను ఏదైనా సరే, నన్ను దాటింది ఏదైనా సరే నిన్ను తాకాలన్నమాట. అంటే నన్ను దాటిన తర్వాతే నిన్ను ఏ కష్టమైనా కూడా తాకదు. నువ్వు అది ఒకటి గమనించుకోవాలి. నేను నీ బాబాని తోడుగా ఉన్నంతకాలం నిన్ను ఏ కష్టం కూడా ఏమీ చేయలేదు. నా బిడ్డ ఎప్పుడూ కూడా జరిగినవే తెలుసుకుంటూ
నీకు నువ్వు గాని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. నీకు కావాల్సినటువంటి ధన సహాయం తప్పకుండా ఈ బాబా నీకు అందించే ప్రయత్నం చేయబోతున్నాడు. అలాగే వారిలో ఒక గొప్ప మార్పులు తీసుకురాబోతున్నాడు. వారిపై వారు అంటే ఎవరైతే నువ్వు తనని ఇచ్చి ఇంకా రాలేదు అని బాధపడుతున్నావో వారందరి దగ్గర నుంచి నీకు ధనాన్ని తెచ్చి నీకు తప్పకుండా అప్పజెప్పబోతున్నాడనమాట. నీకు ఎవరైనా సరే ధనం ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ నుంచి. నన్ను పదే పదే గుర్తు చేయవలసినటువంటి అవసరం కూడా లేదు. నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలమ్మా. నువ్వు సంతోషంగా ఉంటేనే ఈ బాబా కూడా సంతోషంగా ఉంటాడని గుర్తుంచుకో. నాకు నువ్వు ఇవ్వవలసిన గురుదక్షిణ తల్లి ఇది. అందరూ సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలనేదే నా ఆశ. ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండాలనే మీకు రకరకాల ప్రయత్నాలు నేను అందిస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను కూడా. నువ్వు ఎప్పుడు ఒకటే ఆలోచనతో బాధపడుతూ ఉండకూడదు. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఒక తండ్రికి తన బిడ్డను ఏం ఇస్తే సంతోషపడతారనేది నాకు తెలీదా చెప్పు? నీ యొక్క ప్రతి కష్టాన్ని కూడా నేను చూస్తున్నాను. కాబట్టి నా మనసు ఈరోజు ఇంత బాధలో ఉంది. చెప్పిన విధంగా చేసి వాటన్నిటిని కూడా నేనే భరించి మీకు సంతోషం ఇవ్వడానికి ఎప్పటికప్పుడు నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. కాబట్టి ఇప్పుడు అడిగిన వెంటనే ఇవ్వలేదని నువ్వు అడుగుతున్న మాట వాస్తవమే. అడిగిన వెంటనే నీకు ఎందుకు ఇవ్వడం లేదంటే, ఇప్పుడు ఇది ఇవ్వడం లేదంటే ఎంతో బలమైన కారణం ఉందని నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ బాబాయ్ ఎంత బాధపడుతున్నాడు కనుక చెప్పిన మాటను బిడ్డలు వినాలి కనుక ఖచ్చితంగా నేను చెప్పిన మాటను నువ్వు ప్రతిదీ వినాలి. నాకు తెలియదా చెప్పు? నువ్వు అడిగిన ప్రతి కోరిక ఇంతవరకు నేను తీర్చానని నీ మనసుకు తెలియదా? కానీ నీకు ఎంత ఆశ అమ్మా. అస్సలు ఏ పని చేసినా కూడా నేను నీ వెంటే ఉండి నీ కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తున్నాను. అయినా కూడా నువ్వు ఎప్పుడు కూడా బాబా నాకు చేయడం లేదు అనే అపనమ్మకంతోనే ఉన్నావు. ఈ అపనమ్మకాన్ని నీపై నువ్వు ఎప్పుడు తొలగించుకోవాలి. నీకు ప్రతి కష్టం కూడా చాలా చిన్నది కనుక నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. అతిగా భయపడొద్దు. సంతోషంగా ఉండు. బాధపడకు. నా జీవితంలో ఏం జరగబోతుందో ఏమో అని ఎప్పుడు కూడా భయపడుతూనే ఉంటావు. కొత్త మార్పులు వస్తాయి కనుక గతంలో జరిగినది మళ్ళీ నువ్వు గుర్తుకు తెచ్చుకొని ఏ మాత్రం కూడా నువ్వు భయాన్ని పెట్టుకోకూడదు. సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు కూడా ఏది కూడా తిరిగి రాదు కదా. నువ్వు గమనించుకోవాలి కనుక నీ భవిష్యత్ గురించి ఏ మాత్రం ఆందోళన చెందకుండా ప్రస్తుతం ఏం జరుగుతుందో అది మాత్రమే దృష్టిలో పెట్టుకొని నా మీదనే నువ్వు ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకొని ఎక్కువ అపనమ్మకాన్ని మాత్రం పెట్టుకోవద్దు. నమ్మకాన్ని మాత్రం పెట్టుకొని నీకు నేను చెప్తున్నాను. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ హనుమాన్ జయంతి రోజు నీ జీవితంలో ఖచ్చితంగా ఒక మార్పు జరుగుతుందని నేను నీకు మాటిస్తున్నాను. సంతోషంగా ఉండమ్మా. నువ్వు ఎప్పుడు నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండు. ఎప్పుడు కూడా నువ్వు బాధపడుతూ ఉంటే ఆరోగ్యం అనేది పాడైపోతూ ఉంటుంది కదా. ఏ దాని గురించి కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు. నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా నువ్వు నీ మనసుని అదుపులో ఉంచుకోవాలి. ఉన్నంతకాలం ఎప్పుడైతే నువ్వు నీ మనసుని అదుపులో ఉంచుకుంటావో అంతా మంచి జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీకు కష్టం కూడా చాలా చిన్నదిగా అనిపిస్తుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకు ఈ సందేశం ద్వారా చక్కటి పరిష్కారాన్ని అయితే చెప్పారు కదండి. 11 రోజులు ఖచ్చితంగా పారాయణం చేసుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. బాబాగారి సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.